నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. అయితే ఆర్టీసీ ఏదైతే బస్ పాసులపై ఛార్జీలు పెంచిందో దాన్ని మాత్రం ఇటు ప్రతిపక్షాలు అలాగే విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఇక బస్ భవన్లో భాగంగా అక్కడ ధర్నాలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కూడా జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టే ప్రయత్నంలో భాగంగా ఆమె కూడా అరెస్ట్ అయింది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ నేతతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఛార్జీల పెంపు విషయంలో జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత బస్ భవన్ దగ్గర రావడం, అలాగే నిరసన వ్యక్తం చేయడం, అరెస్టు కావడం కూడా జరిగింది. ఆమె కూడా ఛార్జీలు తగ్గించాల్సిందే, పాస్లపై ఇలా పెంచడం సరైనది కాదని కూడా మాట్లాడుతుంది. ఏం చెప్తారు? అంటే కల్వకుంట్ల కవిత గారు మొదటగా ఆర్టీసీ ఏదైతే ఆర్టీసీ కార్మిక విషయం కావచ్చు, ఆర్టీసీ గురించి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాదాపు 40 రోజుల పాటు చాలామంది ఆర్టీసీ కార్మికులు చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఈ ఆర్టీసీ ఇంత ఆగమవడం కారణం కూడా కల్వకుంట్ల కేసీఆర్ గారు తీసుకున్న అనాలోచన నిర్ణయాల మూలంగా ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున బాకీ పడడంతో ఆర్టీసీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేస్తూ ఉంది. దాని ద్వారా ఆర్టీసీలో దాదాపు ఆక్యుపెన్సీ రేషియోనే 90% పైగా 99%, కొన్ని దిక్కులో 100% కూడా 103 కూడా పర్సెంటేజ్ వచ్చిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇక్కడ. అదే కాకుండా ఆర్టీసీ సంబంధించి కార్గో సేవలను విస్తరించే ప్రయత్నం, అదే కాకుండా ఇప్పుడు బస్ పాస్లకు సంబంధించి 20% ఏదో ఛార్జీలు పెంచారు. ఎందుకు పెంచారు? వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా, ఇన్ఫ్లేషన్ రేట్ల ఆధారంగా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని ఆర్టీసీని ఆదుకునే ప్రయత్నం ప్రజలకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు మెరుగైనటువంటి సర్వీస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం, ఎందుకంటే పెంచకపోతే ఆర్టీసీని నడపలేము. అదే కాక పెంచే క్రమంలో కూడా ఎక్స్ప్రెస్లో కూడా ఆల్రెడీ అంటే పాసులకు ఎక్స్ప్రెస్ గతంలో ఓన్లీ లోకల్ అంటే ఆర్డినరీ బస్సులలో మాత్రం అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డిలక్స్ ఎక్స్ప్రెస్లో కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి కొంత మేరకు పెంచినప్పటికీ కూడా అదే కాకుండా విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా డైలీ ప్రయాణికులకు నష్టం జరగని విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు తప్ప ఏదో ఆర్టీసీలో రేట్లు పెంచి ప్రభుత్వానికి ఏదో ఆదాయం వచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉంది. ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తే కల్వకుంట్ల కవిత గారు పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. తన తండ్రిని ప్రశ్నించింది ఆనాడు. తన తండ్రిని ఆనాడు ప్రశ్నించి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం, ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేస్తామని చెప్పేసి 40 రోజుల పాటు చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలే లాస్ట్కి హైకోర్టు ఎంటర్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించండి అంటే చెప్తే ఏదో కంటి చూపు చర్యగా ఆనాడు పరిష్కరించకపోవడం మూలంగా ఆర్టీసీ ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఎలక్ట్రిసిటీ బస్సులు, మహిళలకు సంబంధించి ఉచితంగా ప్రభుత్వమే లోన్ కల్పిస్తూ వారికి బస్సులు కూడా కొనిచ్చే ప్రయత్నం, వారిని ఆర్టీసీలో భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం, ఖచ్చితంగా ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం, ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ఏదో నామినల్గా పెంచే ప్రయత్నం, అది కూడా కమిటీ సూచించిన సిఫారసుల మేరకు మాత్రమే పెంచినటువంటి సందర్భం. ఆనాడు కల్వకుంట్ల కవిత గారు కావచ్చు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో చాలాసార్లు ఆర్టీసీ సంబంధించినటువంటి బస్ ఛార్జీలు పెంచారు. అదే కాకుండా ఆర్టీసీ బస్సుకు సంబంధించినటువంటి బస్ పాస్లకు కూడా పెంచినటువంటి మన సందర్భం చూసినాం. కాబట్టి వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి కల్వకుంట్ల కవిత గారు మానుకోవాలని చెప్పేసి కోరుతా ఉంది. అయితే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే క్రమంలో ఇలా పెంచడం వల్ల పేద విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామీణ స్థాయి నుండి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడైనా వెనక్కి తీసుకోవాలని కూడా బీఆర్ఎస్వి అంటుంది. దాంతోపాటు పలు విద్యార్థి సంఘాలు కూడా ప్రభుత్వాన్ని అలాగే ఆర్టీసీని అయితే డిమాండ్ చేస్తున్నారు. అయినా వెనక్కి తగ్గే ఆలోచన ఉందా, లేకపోతే ఏం చెప్తారు? విద్యార్థి సంఘాలు కానీ అలాగే బీఆర్ఎస్వి కానీ పెంచిన ఛార్జీలను తగ్గించాలని కూడా అంటున్నాయి. దానికి ఏం చెప్తారు? అంటే ప్రజలకు కావచ్చు, విద్యార్థులకు నష్టం జరిగే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అదే కాకుండా భారం పడకుండా ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం, అదే కాకుండా బాస్ల విషయంలో డైలీ ప్రయాణికులకు నష్టం జరగని విధంగా ఏదో నామినల్గా కమిటీ సూచించిన మేరకు మాత్రమే పెంచారు తప్ప ఇక్కడ అధికంగా విద్యార్థుల మీద కావచ్చు, ప్రజల మీద భారం మోపే ఉద్దేశం ఆర్టీసీకి లేదు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, విద్యార్థుల మీద ఉంది. అదే కాకుండా ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించే ప్రయత్నంలో భాగంగా నామినల్గా ఛార్జ్ పెంచే ప్రయత్నం ఆర్టీసీ చేసింది. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. ఆర్టీసీ ఇప్పటికే చాలా అప్పుల కూరల్లో చిక్కుంది. అదే కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది ఇన్ఫ్లేషన్ పెరగడంతో. అదే కాకుండా ఆర్టీసీలలో బస్సులు కూడా చాలా తక్కువ అవ్వడం, అదే కాకుండా బస్సులన్నీ కూడా పాతవైపోవడం, అదే కాకుండా ఈసారి పెంచినటువంటి ఛార్జీలలో కూడా ఆర్టీసీ డీలక్స్ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఈ బస్ పాస్ ఉన్న వారికి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ ఫెసిలిటీ ఇచ్చినందుకు కూడా ఈ రేట్లు పెరిగినట్టుగా భావించాల్సిన అవసరం. ఎందుకంటే గతంలో ఓన్లీ లోకల్ బస్సులలో మాత్రం అవకాశం ఇచ్చేవారు, ఎందుకంటే ఆర్డినరీ బస్సులలో.
ఇప్పుడు ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సుల్లో అవకాశం ఇచ్చారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అన్ని బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప ప్రజలకు విద్యార్థులకు నష్టం ఇవ్వాలి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విద్యార్థులకు సంబంధించి రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. అటు పేద వర్గాలను కాపాడుకునే ప్రయత్నం, ఇటు ఆర్టీసీలో నష్టాలు పోకుండా దాన్ని కూడా కాపాడుకునే ప్రయత్నం, సింగరేణిని రక్షించే ప్రయత్నం, ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకునే ప్రయత్నం, ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తూ విద్యుత్ సంబంధించినటువంటి సంస్థలను కూడా కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. మొత్తానికి ఆర్టీసీ మెరుగైన సేవల కోసం ఇదంతా చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అలాగే ప్రయాణికులకు కూడా భారం పడకుండా కేవలం నామమాత్రపు ఛార్జీలనే పెంచాం. అది కూడా ఒక కమిటీ యొక్క నిర్ణయం మేరకే పెంచాం. అది కూడా అందరూ అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. ఈరోజు ఆర్టీసీ ఇంత నష్టాలు ఉండడానికి కారణం కూడా అప్పుడు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసుకున్న నిర్ణయాలు. ఇప్పటికైనా వాళ్ళు వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మాటలు కూడా వెనక్కి తీసుకోవాలి. సో ఆర్టీసీ బాగు చేసే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. అందరూ కూడా సహకరించాల్సిన కూడా కాంగ్రెస్ సీనియర్ నేత చరణ్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపర్సన్ మసవంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.